హలో ఫ్రెండ్స్, పొద్దున ఫస్ట్ పార్ట్లో సాంబార్ కారం ప్లస్ మంత్రి సత్యనారాయణరాజు చెప్పే పప్పుల పొడి అన్నీ ఒకటే రకంగా అన్నిటికి ఉపయోగపడే విధంగా చేస్తున్నానని చెప్పా కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా నేనేం చేశానంటే పట్టి పెట్టా అనమాట. పట్టి పెడితే మొత్తం ఒక బొచ్చెలోకి అయింది. అయితే నేనేం చేశాను, కారం నా దగ్గర ఉన్న దాంట్లో ఇప్పుడు ఇదంతా కూడా దాంట్లో వేయాల్సిన వెచ్చాలు పొద్దున్న నేను ఏమి చెప్పా 30 రకాల లిస్టు చెప్పా కదా. ఆ లిస్టులో ఇప్పుడు ఈ మొత్తం వేసా అనమాట. వేసి ఇప్పుడు అంటే మనం 1 స్పూన్ కారం వేసుకున్నాం అనుకో, 3 స్పూన్లు పొడి, ఈ పప్పుల పొడి వచ్చే విధంగా అనమాట. అంటే 1 స్పూన్ వేసుకుంటే 4 స్పూన్లు వేసుకున్నాం అనుకోండి, మంచిగా కూరలోకి సరిపోద్ది అనమాట. కారం వేసుకుంటే మన కూరలో సరిపోతుంది. ప్లస్ పొద్దున నేను ఇంకోటి మిస్ అయ్యా అండి, అల్లం పొడి అనేది పొద్దున నేను మర్చిపోయా చెప్పడము. అయితే ఇప్పుడు నేను అల్లం పొడి కూడా యాడ్ చేశాను అనమాట. అంటే మనం ఏ కూర చేసుకున్నా కూడా ఆ కూరలో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాం కదా, అట్లా ఇప్పుడు ఎల్లిపాయలు వేసి పట్టా, అల్లం పొడి కూడా వేసాను. ఇంగు వేయలేదు కానీ మర్చిపోకుండా ఇంగు కూడా ఇగో డబ్బా అండి చూడండి వేసా. దాని నిండా మొత్తం పడేసాను అనమాట. ఇంగు వేసేసాను, రాక్ సాల్ట్ వేసా, ఎల్లిపాయలు మిక్సీ పట్టేసా, ధనియాలు జీలకర్ర మాత్రం పచ్చియే పట్టేశాను. సోంపు షాజీరా మాత్రం కొద్దిగా కళాయిలో పెట్టి వేడి చేసేసాను. నల్ల నువ్వులు వేయించలేదు, కరేపాకు వేయించలేదు, కొత్తిమీర పొడి అనమాట పచ్చిది, అది కూడా వేయించలేదు, పుదీనా కూడా పచ్చిది వేయించలేదు. అంటే నాకు డ్రై అయ్యి ఉన్నాయి అనమాట, అవి వాడా అనమాట. పల్లీలు మాత్రం లైట్గా వేయించాను. అశ్వగంధ పొడి కూడా హెల్త్కు మంచిదని అశ్వగంధ పొడి కూడా వేసాను. తౌడు వేసాను, ఫైబర్ ఉంటుందని. మునగాకు వేసాను. పుచ్చగింజలు కూడా వేయించలేదు, గుమ్మడి గింజలు కూడా వేయించలేదు, పొద్దుతిరుగుడు గింజలు వేయించలేదు. మెంతిపొడి మాత్రం వేయించా అనమాట. మనకి చేపల కూరలో కూడా మనం మెంతిపొడి వాడతాం కదా, ఆ మెంతిపొడి కూడా ఇప్పుడే వేసేసాను. మామిడికాయ పొడి ఉంటుంది కదా, మామిడికాయలు ముక్కలు కోసి చిక్కు తీసి ఎండబెట్టేసుకొని దాన్ని పొడి చేశాను అనమాట. కొంచెం కూరల్లో కూడా మనకి ఎట్లా ఉంటుంది అంటే గ్రేవీగా మంచిగా ఉంటుంది అనమాట, పుల్లగా ఉడికి అది వేసాను. కళాంజీ గింజలు అంటే అవేనండి, ఆ కళాంజీ గింజలు కూడా మసాలా దినుసులు అనమాట, అవి కూడా వేసాను. చియా సీడ్స్ వేసాను. మళ్ళీ అవిసెలు కూడా లైట్గా వేయించాను అనమాట, అవి కొంచెం గమ్మిగా ఉంటాయని. పుట్నాల పప్పు వేసాను, అది వేయించాల్సిన పని లేదు. కొంచెం మెంతిపొడి వేసాను చెప్పా కదా. ఇక దీంట్లో ఇప్పుడు ఆముదం వేస్తున్నాండి. ఇప్పుడు ఈ ఆముదం వేసేసి ఇంక దీంట్లో వేయాల్సినవి మొత్తం అయిపోయినాయండి. ఇప్పుడు మనం కూర చేస్తే అయ్యో నేను ఇలా కొత్తిమీర తెచ్చుకోలేదే, పుదీనా లేదే, అల్లం లేదే, ఎల్లిపాయ లేదే, పసుపు వేయలేదే, ఇంగు వేయలేదే అనే ఆలోచనే అవసరం లేదనమాట, సమస్తం ఉంటాయి. ఇక ఈ పొడిని మనం మంచిగా గట్టిగా ఆముదం వేసి కలిపేసి దగ్గర పెట్టేసుకొని గట్టిగా నొక్కి పెట్టేసి ఒక డబ్బాకి గట్టిగా పెట్టేసుకుంటే, ఇక కూరల్లో 1 స్పూన్ కారం వేయాలనుకున్నప్పుడు 4 స్పూన్లు వేసుకుంటే కూర కూడా మంచిగా గ్రేవీగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. మనం ఇవన్నీ వేయాల్సినవన్నీ ఇన్ని రకాలుగా మనం గుర్తుంచుకునేది లేదు, వేసేది ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి ఇలా చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మిగతాది ఏంటంటే ఇగో ఈ డబ్బాలోకి చేసి పెట్టుకున్నా, ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత దీంట్లోకి మూతలు గట్టి పెట్టింది కదా, రావట్లేదు. ఇదొక డబ్బా ఉంది. ఈసారి మళ్ళీ తయారు చేసుకున్నప్పుడు ఇంకా ఈ 3 డబ్బాలలోది మళ్ళీ ఇలానే చేసుకొని కూరలకి పెట్టుకుంటాం అన్నమాట. వీటి కోసం మళ్ళీ ఇవన్నీ కొనుక్కొచ్చుకొని ఈ డబ్బా పెట్టుకోవాల్సిన అవసరము లేదు. ఇది 1-2 సంవత్సరాలు వస్తుంది అనమాట మనకి కారం, మనం తయారు చేసుకోకుండా మంచి హెల్తీ కారం అన్నట్టు అనమాట. దీన్ని ఇక మనం ఎప్పటికప్పుడు పులుసు కూరలో వేసామనుకోండి, ఇప్పుడు ఈ పప్పుల పొడి ఇవన్నీ వేసాం కదా, మంచిగా అసలు గ్రేవీగా కూడా ఉంటుంది అనమాట. టేస్ట్ ఉంటుంది, గ్రేవీగా ఉంటుంది. ఏం కూర లేనప్పుడు 1 స్పూన్ ఇది వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే కమ్మగా ఉంటుంది అనమాట. ధనియాలు కూడా వేయించలేదండి, జీలకర్ర కూడా వేయించలేదు. మళ్ళీ చెప్తున్నా. కొన్ని వేయించినవి ఏంటి అంటే పల్లీలు ఒకటి, మినప్పప్పు ఒకటి వేయించాను, సోంపు ఒకటను, అది షాజీరా ఒకటి కొద్దిగా లైట్గా వేయించినట్టు వేయించాను. అవిసెలు ఒకటి, తతింబాయి అన్నీ ఎందుకు వేయించలేదంటే
మనం కూర చేసి లాస్ట్లో ఇంకొక 2-3 నిమిషాలకి దింపుతూ అననంగా కారం వేసుకుంటాం కదా, ఆ కారంలో వేసి మళ్ళీ మగ్గాలి కదా, దానికి మంచిగా పట్టాలి కదా ఆ కూరలకి. ఆటిల్లోనే ఇప్పుడు ఇదేమవుతుందంటే మంచిగా మగ్గిద్ది అనమాట. మళ్ళీ ఇప్పుడు వేయించి మళ్ళీ అప్పుడు కూరలో మగ్గితే దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అన్నమాట. అందుకని ఆ ఉద్దేశంతో వేయించలేదన్నమాట. హెల్త్కి కూడా మంచిది, అంతా డ్రై అయ్యి వేయించితే అన్నీ వెళ్ళిపోతాయి అన్న ఉద్దేశంతో వేయించలేదు. కమ్మటి వాసన వస్తుంది తెలుసా. ఈ అన్నం కొంచెం వేడి అన్నం ఉంటే అన్నంలో కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగుంటుందో. ఇంకోటి ఏంటంటే దీంట్లో మెంతిపిండి కూడా వేసిందండి. చేపల కూరలో మెంతిపిండి వేస్తాం కదా, అట్లా ఇప్పుడు ప్రతిదానికి మనకి షుగర్లు ఈ జబ్బులకి రోజు కొంచెం మెంతిపిండి తింటే కూడా హెల్త్కు మంచిదన్నమాట. కూరల్లో వేసినా కూడా కమ్మగా ఉంటుంది అనమాట. అందుకని మెంతిపిండి కూడా కమ్మటి వాసన వస్తుంది. ఆవాలు ఒక్కటి పొడి వేయలేదు కానండి, మెంతిపిండి కూడా దీంట్లో వేసా. హెల్త్కి మంచిది, కూరల్లో మనం ఈ మర్చిపోయాము అనే బాధ లేదు. హ్యాపీగా రాక్ సాల్టే వేసానండి. సాల్ట్ కూడా మెత్తటి ఉప్పు అలాంటివి వేయలేదు, రాక్ సాల్ట్ వేసా. కలుపుతుంటే ఎట్లుందో తెలుసా, మామిడికాయ పచ్చడి కలిపితే అన్నం కలుపుకొని ఎట్లా తినాలనిపిస్తుందో అట్లా ఉందన్నమాట. ఎల్లిపాయలు ఇవన్నీ మంచిగా ముద్దపడ్డాయి అన్నమాట. ఇంకా దీన్నండి డబ్బాలలో గట్టిగా నొక్కి పెట్టేసుకొని మనం కొంచెం తీసుకొని 3 రోజులకి 4 రోజులకి ఎప్పటికప్పుడు కూరలకి వేసుకుంటుంటే ఇంకా అసలు కూరలు కూడా మంచిగా గ్రేవీగా ఉంటాయి, టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి హెల్త్ మంచిది. ఇవన్నీ గుర్తుంచుకొని ఈ డబ్బాలలో తీసి అటేసి ఇటేసి ఇవన్నీ మర్చిపోవాల్సిన అవసరం ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఈ కారం అంతా అయిపోయినాక మళ్ళీ దాన్ని తర్వాత నెక్స్ట్కి తయారు చేసుకొని మళ్ళీ కారం వేసుకొని పెట్టుకుంటా. ఇదండి సెకండ్ వీడియో. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, చెప్తాను. నాకు తెలిసినంత వరకు పూర్తి సమాచారం ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకొంచెం వేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది, ఇంకొంచెం ఆవాదం వేస్తున్నా. ఆవదం చాలా మంచిదండి హెల్త్కి కూడా. అంటే మోషన్ ప్రాబ్లం అనేది ఉండదు, కారం అనేది నల్లబడకుండా మంచి కలర్ ఉంటుంది అన్నమాట. ఇబ్బంది అనేది ఏం కాదు, హెల్త్కి కూడా మంచిదే ఆవదం తింటే. ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు కూడా. అందుకని కలర్ కూడా మంచి కలర్ని ఇస్తుందండి ఆవదం అనేది, నల్లబడనిది అనమాట, మంచి కలర్ని ఇస్తుంది. అందుకని వేసాను. ఇవన్నీ మా అమ్మ దగ్గర నేర్చుకున్నాయి. ఈ పప్పుల పొళ్ళు ఇవన్నీ ఏమో మంత్రి సత్యనారాయణరాజు గారు చాలా వీడియోల్లో చెప్తూ ఉంటారు, ఇంకా ఆయన దగ్గర చూసి చేశాను. మరి ఇప్పటికే వీడియో చాలా 7 నిమిషాలు దాటిందండి, 8వ నిమిషం వచ్చింది. ఇంకా క్లోజ్ అండి ఈ వీడియో. కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ పూర్తిగా చూడండి, ఓకేనా.